హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మద్యపాన నిషేధం గురించి బాబుగారు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వం రేట్లు పెంచేసింది, సొంత బ్రాండ్లు అమ్ముకుంది, పేదవాడికి మందు అందకుండా చేసింది. అందుచేత పేదవాడికి మందు రేట్లు తగ్గించి అందరూ హాయిగా తాగేట్లా చేస్తాను, ఎంజాయ్ చేద్దురు కానీ అన్ని బ్రాండ్లు దొరికేట్లా చేస్తాను అన్నారు ప్రచార సభల్లో. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, అలాగే రేట్లు తగ్గిస్తాను కానీ మందు తాగకుండా ఎలా చేయాలో నాకు తెలుసు, స్త్రీలకి ఇదివరకే చెప్పాను, దీని నిమిత్తం 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి మందు తాగకుండా ఎలా చేయాలో దాని గురించి ఆలోచన చేస్తాను అని చెప్తున్నారు. మరి ఇది డబల్ గేమా అనుకోవాలా, ఏమనుకోవాలి? అలాగే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా బాబుగారు డబల్ గేమ్ ఆడుతున్నారు. ఎలాగంటే ప్రచార సభల్లో మనకేం చెప్పారు, విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చెయ్యనివ్వను అని చెప్పారు. దానికోసం పోరాడతానని చెప్పారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడు మోడీ గారిని, అమిత్ షా గారిని కన్విన్స్ చెయ్యలేక అక్కడ ఉద్యమకారులకి ఏం చెబుతున్నారు, ప్రైవేటీకరణ చేస్తేనే మంచిది, దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, అందుచేత మీరంతా అర్థం చేసుకోవాలి అని చెబుతున్నారు. దీన్ని డబల్ గేమ్ అనే అంటారు కదా. ఈ డబల్ గేమ్ ఏమిటో బాబుగారికే తెలుస్తుంది. బాబుగారు డబల్ గేమ్ ఆడతారనే విషయం అందరికీ తెలుసున్నదే. కానీ మళ్ళీ ప్రజలు కూడా బాబుగారి డబల్ గేమ్కి అలవాటు పడాలి అని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో మన పాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టారు ఆ రోజుల్లో. తర్వాత బాబుగారు అధికారంలోకి వచ్చి మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఎత్తేసి ఆదాయం లేకపోతే రాష్ట్రాభివృద్ధి జరగదు అన్నారు. ఇప్పుడు 24 ఎలక్షన్స్లో ప్రచార సభల్లో ఈ రకంగా చెప్పారు. చెప్పి మద్యం యొక్క ధరలు తగ్గించేసి పేదవాడికి అందుబాటులో ఉండేట్లాగా చేస్తాను అని చెప్పారు. చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే, సంవత్సరానికి 100 కోట్లు ఖర్చు పెడతారట మందు తాగకుండా. ఒకవేళ తాగితే వచ్చే దుష్ఫలితాలకి, తాగకుండా ఉండడానికి టెక్నిక్స్ ఉన్నాయట ఆయన దగ్గర. అవి స్త్రీలకి ఇదివరకే చెప్పారట ఆయన. అదండి బాబుగారు డబల్ గేమ్. మీరేమంటారు?